లాస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేసినట్టే మ్యాక్స్ స్కూటీ వెరీ డెడ్ చీప్ మెటీరియల్తో తయారు చేశారన్నారుగా, ఒకసారి చూద్దామండి. ఇది మన సింగిల్ పర్సన్ కానీ తీసుకున్నాము. ఈ మ్యాక్ మీరు చూస్తున్నారు కదా, మ్యాక్స్ స్కూటీ మన తెలంగాణ హైదరాబాద్ చర్లపల్లిలో. ఈ స్కూటీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో, ఒకసారి చూడండి పూర్తి డీటెయిల్గా డిస్క్రిప్షన్తో సహా వీడియో పోస్ట్ చేశా. ఈ స్కూటీ యొక్క బాడీ మెటీరియల్ అనేది వెరీ డెడ్ చీప్ అని చెప్పా కదా, చూడండి ఒకసారి. ఇది సెకండ్ పర్సన్ పట్టుకొని, అంటే సెకండ్ పర్సన్ ఎక్కి ఇది పట్టుకుంటేనే ఇది ఇరిగిపోయింది పూర్తిగా. ఇది ఇరిగిపోవడం జరిగింది, అంటే చాలా చీప్ క్వాలిటీ ఇది. సో దీన్ని బిల్లింగ్ పెట్టినా ఉండదు, సో బెస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన ఏదైతే ప్యాడ్ ఉంది కదా, ఈ మెటీరియల్ చాలా డెడ్ చీప్ మెటీరియల్ అండి, చాలా పల్చటిది ఇది. సో ఇది వదిలేద్దాం, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది చూసుకుంటే ఇక్కడ హుక్ ఉంది కదా మనకి, ఇది వచ్చేసి జస్ట్ మనం ఒక 2 kgs అంటే 2 kgs వెయిట్ కూడా ఆపలేదు. కానీ మనకి యూట్యూబర్స్ అంతా ఏం చెప్తారు, 20 kgs 30 kgs వెయిట్ ఇలా ఆపి అని ప్రమోషన్ చేస్తున్నాగా. జస్ట్ 2 kgs వెయిట్కే ఇది ఇరిగిపోయిందండి. ఇక చూసుకుంటే ఈ మిర్రర్ ఫస్ట్ మంత్లోనే ఇది పూర్తి పోయింది, ఏం పెద్దగా క్వాలిటీ ఏం లేదు. ఇది కూడా వెరీ చీప్ మెటీరియల్గా తయారు చేశాడు చూస్తే. ఇక నెంబర్స్ చూద్దాము. ఈ నెంబర్స్ చూడండి, కరెక్ట్గా మనం తీసుకున్న 3 to 4 monthsలో పూర్తి నెంబర్స్ పోయినాయి. అంటే ఏదో నామకే వాస్తు లెక్క పెయింట్ అనేది ఇది నెంబర్స్ అనేది 1 2 3 అనేది 1 2 3 ఫంక్షనింగ్ ఉన్నది. ఆ 1 2 3 ఫంక్షనింగ్ అనేది పూర్తిగా పోయింది. ఇక్కడ రివర్స్ మోడ్లో ఉన్న R లెటర్ ఎగిరిపోయింది. సో మనం బటన్స్ అదే పనిగా వాడుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ సార్లు ఏం కాదు, 3-4 monthsకే ఈ పెయింట్ అనేది పోతుంది. సో అంత క్వాలిటీ అయితే లేదు ఈ స్కూటీ. మీరు చెప్పినట్టు ఇదంతా డెడ్ చీప్ మెటీరియల్ అన్నాక ఒకసారి చూడండి ఈ మెటీరియల్ ఎలా క్వాలిటీ ఉంది. అంత పల్చగా ఉంటాయి, ఫైబర్ ప్లాస్టిక్ కూడా అంత క్వాలిటీ లేదు ఇది. ఇక పోయినసారి వాళ్ళు అన్నట్టు 100 kilometers అయితే ఇది మైలేజ్ రాదండి, జస్ట్ 80 kilometers ఇది మైలేజ్ వచ్చింది. 80 kilometers సింగిల్ పర్సన్కి వచ్చింది ఇది మైలేజ్. మనం అనుకున్నట్టు ఇంతకుముందు జెల్ బ్యాటరీ కాబట్టి 10 hours కంపల్సరీ ఛార్జింగ్ చేయాల్సిందే. 10 hours చేస్తే ఇది ఫుల్ అయింది. అంటే ప్రతి 1 hourకి 10% ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ప్రతి 1 hourకి 10% అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఈ లెక్క మనం 10 hours ఛార్జింగ్ పెడితే ఈ స్కూటీ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. 10 hours ఛార్జింగ్ పెట్టి 100%తో ఉన్నప్పుడు 80 kilometers సింగిల్ పర్సన్కి వెళ్ళిద్ది. ఇక ఎత్తైన ప్రదేశాలు ఇది ఎక్కడం అసాధ్యం. చాలామంది యూట్యూబర్స్ ఎత్తైన ప్రదేశాలు కూడా ఎక్కుతుంది. ఈ బాడీ కూడా చాలా బాగుంది, ఈ స్కూటీ తీసుకోవచ్చు, వర్తబుల్ అన్నారు. కానీ 55,000లో ఇది ఇంక్లూడింగ్ GST కలిపి 55,000 అండి. మీకు ఎలాంటి సర్వీసింగ్ ఫ్రీ రాదు, పెయిడ్ ప్రతిసారి సర్వీసింగ్ చేసినప్పుడు. అది ఎంతనే తెలియదు. నేను తీసుకొని ఇది 6 months అయింది. ఈ 6 monthsలో ఒకసారి కూడా సర్వీసింగ్ చేయించలేదు. మీకు స్కూటీ ఛార్జింగ్ పెట్టడం ఇదంతా నేను ఆల్రెడీ డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మన ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజను, లాస్ట్ టైం నేను చెప్పినట్టే పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట ఇది. సో ఎందుకంటే ఇది మెటీరియల్ అస్సలు బాగాలేదు చూస్తే. ఈ పెడల్ అయితే ఇది పూర్తి ఉంగిపోయిందండి. అంటే ఇది అంత స్టాండర్డ్గా నిలబడదు. ఇది కూడా ఇలా ఉండాల్సిన పెడల్ కాస్త ఇలా వెళ్ళిపోయింది. ఇది ఏదో నామకే వాస్తు బిగించా అంటే బిగించా. ఇది కూడా నాకు తెలిసి కొన్నాళ్ళకి ఇది కూడా పోయే ఆస్కారం ఉంది. ఇంతకుముందు బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు ఒక చిన్న అది ఉండేదండి, దాన్ని మనమే తీసేసి, ఎందుకంటే 2 persons కూర్చోవాలంటే బ్యాక్ సైడ్ రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఫుడ్ రెస్ట్ లాంటిది ఒకటి నడుంకి అనుకొని ఉండేది, అది తీసేసాను. 55,000కి ఈ మ్యాక్ మోటార్స్ ఇచ్చే మెటీరియల్ కంటే కూడా కొమ్మకి X1 ఇచ్చే మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ మైలేజ్ విషయం వస్తే అది కొమ్మకి X1 సేమ్ ప్రైస్ ఉంది. ఇది కూడా 50,000 55,000 అది కూడా. సో అది వచ్చేసి మీకు 60 నుంచి 70 ఇచ్చింది సింగిల్ పర్సన్కి, 60 kilometers వేసుకుని. ఇది 80 kilometers ఇచ్చింది. ఓన్లీ మైలేజ్ పరంగా అయితే ఇది తీసుకోవచ్చు. కానీ డ్యూరబిలిటీ ఒకటి, మీకు ఛార్జింగ్ ఇష్యూ ఒకటి. అంటే ఛార్జింగ్ అంటే కొమ్మకి వచ్చేసి లిథియం అయాన్ అండి, అది 4 hours ఛార్జ్ అవుతుంది ఫుల్గా.
ఇది 10 అవర్స్ జెల్ బ్యాటరీ కాబట్టి 10 అవర్స్ పెట్టాలి. లిథియం అయాన్కి జెల్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అది త్వరగా లిథియం అయాన్ అనేది పాడే ఆస్కారం ఉంటుంది. లిథియం అయాన్ ప్లస్ అది 3 years వారంటీతో వచ్చింది. ఇది అలాంటి వారంటీ ఏమి ఉండదండి, 1 year వారంటీ ఇస్తారు. పెయిడ్ సర్వీస్ ఈ స్కూటీ వచ్చేసి. నేనైతే కొమకియా లేదు మ్యాక్ మోటార్స్ వాళ్ళ స్కూటీయా అంటే మాత్రం మైలేజీ పరంగా అయితే మ్యాక్ తీసుకోండి. డ్యూరబిలిటీ ప్లస్ మైలేజీ నాకు 60 వచ్చినా చాలు అనుకుంటే కొమకి తీసుకోండి. ఈ వెహికల్ యొక్క రస్ట్ చూడండి, ప్రతిదీ ఇది స్టీల్ ఏం కాదు, సమ్ స్క్రాప్ మెటల్ ఇనుము అంత తుప్పు పట్టిపోయింది పూర్తిగా. చూస్తున్నారా, ఇది కనిపించింది మొత్తం తుప్పు పట్టిపోయింది ఇదంతా. సో చాలా పార్ట్స్ వాటికి రస్ట్ అనేది బాగా తుప్పు అనేది పట్టిపోతుంది. సో తీసుకున్న 6 monthsకే ఈ రస్ట్ అనేది బాగా ఎక్కడైతే ఐరన్ వాళ్ళు చేశారో అది. ఇంకోటి గ్రౌండ్ క్లియరెన్స్ కొమకితో పోలిస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అంత క్లియర్గా ఉండదండి. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఇచ్చాడు ఇది. సో ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ కానీ ఏదైనా ఉంటే ఈజీగా మీకు టచ్ అయ్యింది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు చాలా స్లోగా బానించుకుంది. దానికోసమే ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మీరు డీటెయిల్గా ప్రీవియస్ వీడియో చూడాలంటే ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి.